తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఆంతర్లీనంగా ఉన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఆఖరి పాసురమైన 30వ పాసురానికి చేరుకున్నాము. ఈ పాసురంలో ఆండాళమ్మవారు తిరుప్పావై యొక్క ఫలశ్రుతి ఏమిటో చెప్పేస్తుంది. అంటే క్రమం తప్పకుండా ఈ 30 పాసురాలు ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా భగవత్ సంశ్లేషం కలుగుతుంది. స్వామి కూడా పరవశుడై వాళ్ళందరికీ చూస్తాడయ్యా. ఆ చూడడం వల్ల సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఈ ప్రబంధాన్ని ఎక్కడెక్కడైతే చదువుతారో అక్కడక్కడ లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా సన్నిహితులై అక్కడే ఉండి అనుగ్రహిస్తారయ్యా. ఈ వ్రతాన్ని అన్ని వయసుల వారు, అన్ని ఆశ్రమంలో ఉన్నవారు, అన్ని వర్ణముల వారు, స్త్రీ పురుషులు అందరూ కూడా చేయొచ్చు. ఒకవేళ పెళ్ళి కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. అంతేకాకుండా భగవానుడే కావాలి, భగవత్ కైంకర్యమే కోరుకునే వారికి కూడా ఈ వ్రతాన్ని అనుసంధానం చేయొచ్చు. గోదాదేవిలా చేయకపోయినా పరిశుద్ధమైన మనసుతో చేస్తే చాలు. గోదాదేవికి ఏ ఫలం లభించిందో అది చదివిన వారికి కూడా అదే ఫలితం లభిస్తుంది.